హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే పిల్లలకైతే ఉదయం పాకంలో వేసిన గారెలు అలాగే రవ్వతో వేసిన గారెలు కూడా వేస్తున్నాను. ముందుగా అయితే పాకంలో వేయడానికైతే ప్లెయిన్ గారెలు అయితే వేస్తున్నాను. ఒక పక్కన పాకం కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను. బెల్లాన్ని అయితే కరగబెట్టుకోవచ్చు. ప్లెయిన్ గారెలు అయితే అయిపోయినాయి. ఇప్పుడైతే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి పిండిలో అయితే కలుపుకుంటున్నాను. అలాగైతే బాగా ఇవన్నీ పిండిలో కలిసేలాగా ఒకసారి కలుపుకుంటున్నాను. ఇప్పుడైతే ప్లెయిన్ గారెలను అయితే పాకంలో వేస్తున్నాను. ఇలా వేసి ఇవి బాగా మునిగేలాగా పాకంలో అటు ఇటు తిప్పుకొని ఒక 10 నిమిషాలు అలా పక్కన పెట్టుకోవాలి. అలాగే ఈ ఉల్లిపాయ ముక్కలు వేసిన పిండిలో అయితే కొంచెం ఇడ్లీ రవ్వనైతే కడుక్కొని బాగా పిండుకొని అయితే వేసుకుంటున్నాను. వేసి ఇలా అయితే గారెలు అయితే వేస్తున్నాను. ఇడ్లీ రవ్వ వేయడం వల్ల క్రిస్పీనెస్ అయితే వస్తుంది. చాలా టేస్ట్గా అయితే ఉంటాయి. ఇప్పుడు మా బాబుకి ఇస్తాను. ఇది రవ్వతో వేసిన గారి. టేస్ట్ చేయొచ్చు, ఎలా ఉందో చెప్పొచ్చు. సూపర్ ఉంది. ఇది పాకంతో వేసిన గారి. ఇది కూడా ఎలాగుందో ట్రై చేయొచ్చు. ఇది కూడా బాగుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.